బంగ్లాదేశ్ పాకిస్తాన్ తర్వాత మరో ఉగ్రవాద దేశంగా మారుతున్న దేశం ఇది. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ప్రజెంట్ పెద్దగా తేడా ఏమీ లేదు. పాకిస్తాన్ మొదటి నుంచే ఒక ఉగ్రవాద దేశం. కానీ ఈ బంగ్లాదేశ్ షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఈ మొహమ్మద్ యూనస్ అండర్లో మెల్లగా ఉగ్రవాద దేశంగా మారుతుంది. ఈ యూనస్ అండర్లో పాకిస్తాన్ నుంచి యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి వచ్చి అక్కడి యూత్ని రాడికలైజ్ చేస్తున్నారు. ఈ మొహమ్మద్ యూనస్ని చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏమిటంటే చదువు, డిగ్రీ అండ్ ఏజ్ ఈ మాత్రమే ఒక మనిషిని మంచి లీడర్గా చేయలేవు అని. ఎందుకంటే మొహమ్మద్ యూనస్కి 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అలాగే అతని దగ్గర ఎన్నో డిగ్రీలు, ఎన్నో అవార్డులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రజెంట్ ఇతను బంగ్లాదేశ్ని నాశనం చేస్తున్న తీరును చూస్తుంటే ఇప్పటి వరకు బంగ్లాదేశ్కి ఇతనంత వరస్ట్ లీడర్ రాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ యూనస్ ప్రజలు ఎన్నుకున్న లీడర్ కాదు. బాగా చదువుకున్నవాడు, నోబెల్ పీస్ ప్రైజ్ పొందినవాడు లీడర్ అయితే ఆ దేశాన్ని బాగుపరుస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ దానికి క్వైట్ అపోజిట్ జరిగింది. ఇతను బంగ్లాదేశ్కి ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఆ దేశంలో వైలెన్స్ విపరీతంగా పెరిగింది. అక్కడ మైనారిటీ అయిన హిందువులపైన దారుణమైన దాడులు జరిగాయి. వేల మంది హిందువుల్ని అక్కడి రాడికల్ ముస్లింలు రోడ్లపైనే నరికారు. మహిళల్ని అత్యంత దారుణంగా బలాత్కారం చేశారు. కొందరైతే హిందువుల ఇంట్లోకి వెళ్ళి నరకడము, అత్యాచారం చేయడం చేశారు. వీటికి సంబంధించిన అనేక న్యూస్ ఆర్టికల్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఇతను ప్రెస్ ముందుకు వచ్చి మా దేశంలో హిందువులపైన ఏమీ జరగట్లేదు, ఇదంతా అబద్ధం, మా పైన ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వీడికి తెలుసు హిందువులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి అని, తెలిసి కూడా దాని అబద్ధం అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతను ఒక చదువుకున్న మూర్ఖుడు, అలాగే ఒక రాడికల్ ఇస్లామిస్ట్ మైండ్ సెట్ కలిగిన వాడు అని. కేవలం అక్కడితో ఆగలేదు. ఇతను తన దేశాన్ని మెల్లమెల్లగా యాంటీ ఇండియాగా మారుస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, మనం రీసెంట్గానే ఒక వీడియోలో డిస్కస్ చేశాం. ఈ మొహమ్మద్ యూనస్ ఒక బుక్ పైన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని ప్రింట్ చేయించి అందులో మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని బంగ్లాదేశ్లో భాగాలుగా చూపిస్తూ ఆ బుక్ని ఇతను వివిధ దేశాల టాప్ లీడర్స్కి పంచుతున్నాడు. రీసెంట్గా పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఈ బుక్ని ప్రజెంట్ చేస్తూ కావాలని ఇదిగో ఈ ఫోటోని వీళ్ళు వైరల్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇతను రీసెంట్గా వీళ్ళ దేశానికి వచ్చిన టర్కీ లీడర్స్కి కూడా సేమ్ ఇదే మ్యాప్ని ఇచ్చి ఇండియాను కంటిన్యూగా రెచ్చగొడుతున్నాడు. అలాగే ఈ మొహమ్మద్ యూనస్ అండర్లో పాకిస్తాన్కి చెందిన పెద్ద పెద్ద ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి వచ్చి మీటింగ్లు పెడుతున్నారు. అక్కడి యూత్ని రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల్లో ప్రజలు ఎక్కువగా ఫాలో అయ్యే మేజర్ మతం ఇస్లాం. అండ్ ఇస్లాంలో ప్రజలు ఎస్పెషల్లీ ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వరు. వాళ్ళు మద్రాసాలకు వాల్యూ ఇస్తారు. అంటే అక్కడ కేవలం వాళ్ళ మతానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకు బయట టెక్నాలజీ, ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అటువంటి ఎడ్యుకేషన్ చేసిన యూత్ ఎక్కువగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఉన్నారు. అలాంటి యూత్ని రాడికలైజ్ చేసి ఉగ్రవాదులుగా మార్చడం చాలా ఈజీ. ఆల్రెడీ పాకిస్తాన్లోని ఉగ్రవాదులు అక్కడి యూత్ని బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. సేమ్ అలాంటి పని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి వచ్చి చేస్తున్నారు. బంగ్లాదేశ్ యువతని మెల్లమెల్లగా ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. నిజంగా ఒక చదువుకున్న, ఇంగిత జ్ఞానం ఉన్న ప్రైమ్ మినిస్టర్ తమ దేశ యువతతో ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? కానీ ఈ మొహమ్మద్ యూనస్ నోరు మూసుకొని ఉన్నాడు. అంటే ఇదంతా ఇతను కావాలనే చేయిస్తున్నాడు. నాకు అనిపించేది ఏమిటంటే ఈ మొహమ్మద్ యూనస్కి మన ఇండియా అంటే పడదు. ఇతను ఎందుకో మన ఇండియా పైన బాగా పగ పెట్టుకుని ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇతను కంటిన్యూగా మన ఇండియాను టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కొన్ని నెలల క్రింద ఈ మొహమ్మద్ యూనస్ చైనాకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బంగ్లాదేశ్ చైనా రిలేషన్ గురించి మాట్లాడాలి. ఈ రెండు దేశాల మధ్య జరగబోయే బిజినెస్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. కానీ ఇతను అక్కడికి వెళ్ళి కూడా ఇండియాను టార్గెట్ చేసి ఏం చెప్పాడో తెలుసా? ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు, వాళ్ళకు సముద్రం యాక్సెస్ లేదు. ఆ ప్రాంతంలో వీఆర్ ది గార్డియన్ ఆఫ్ ఓషియన్, సముద్రం మొత్తాన్ని మేమే రూల్ చేస్తాము అని చెప్పాడు.
మీరు ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేయాలి అనుకుంటే మా దేశాన్ని యూజ్ చేసుకోండి అని ఇండైరెక్ట్గా ఇతను చైనాకు మెసేజ్ ఇచ్చాడు. ఆ విషయంలో అప్పుడు ఇండియా ఇతనికి వార్నింగ్ ఇచ్చింది. అయినా వీడు మారలేదు. అండ్ ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని వరల్డ్ లీడర్స్ అందరికీ ఇస్తూ మన ఇండియాను ఛాలెంజ్ చేస్తున్నాడు. దీనిపైన మన ఇండియా అఫీషియల్గా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఒకవేళ అడిగితే అది గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ కాదు, మా దేశంలోని స్టూడెంట్స్ క్రియేట్ చేసిన గ్రాఫిటీ అని చెప్తాడు. అలాగే ఇతను కంటిన్యూగా పాకిస్తాన్ మిలిటరీని తమ దేశంలోకి రప్పించుకొని వాళ్ళతో మీటింగ్లు చేస్తున్నాడు. మీరు ఒకసారి ఈ మ్యాప్ని గమనించండి. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ఎటువంటి బార్డర్ లేదు. ఈ రెండు దేశాల మిలిటరీలు కలిసి ఏం చేస్తాయి చెప్పండి? ఆబ్వియస్లీ వీళ్ళు మన ఇండియాను టార్గెట్ చేస్తారు. అండ్ యూనస్ రీసెంట్గా పాకిస్తాన్ మిలిటరీతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని ప్రకారం పాకిస్తాన్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఒక బ్రాంచ్ని బంగ్లాదేశ్లో ఓపెన్ చేస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఖచ్చితంగా ఇండియాను టార్గెట్ చేయడానికే బంగ్లాదేశ్కి వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, 1971కి ముందు రెండు పాకిస్తాన్లు ఉండేవి. ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవారు, బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలపైన అజమాయిష్ చూపించేది. అక్కడి ప్రజల్ని, మహిళల్ని అత్యంత దారుణంగా టార్చర్ చేసేది. అందుకే బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది లీడర్లు మన ఇండియన్ ఆర్మీ దగ్గరికి వచ్చి తమ దేశంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీని తరమడానికి సహాయం అడిగారు. అప్పుడు 1971లో మన ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టింది. అంటే అప్పట్లో మన ఇండియా పాకిస్తాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ని క్రియేట్ చేసింది. ఈ బంగ్లాదేశ్ ప్రజలకు ఫ్రీడమ్ని ప్రొవైడ్ చేసింది. సేమ్ అలాగే ఇప్పుడు ఈ పాకిస్తాన్ మనతో చేయాలి అని చూస్తుంది. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని విడగొట్టి ఇండియాను ముక్కలు చేయాలి అని చూస్తుంది. మన ఇండియా పైన పగ తీర్చుకోవాలి అని చూస్తుంది. మన దురదృష్టం ఏమిటంటే మనం హెల్ప్ చేసిన ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు మనకు అగెన్స్ట్గా మారి తమను అత్యంత దారుణంగా అప్పుడు టార్చర్ చేసిన పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది. దీనంతటికి కారణం ఈ ముసలోడు మొహమ్మద్ యూనస్. దీన్ని బట్టి ఇతనికి మన ఇండియా అంటే ఎంత హేట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతను అక్కడితో ఆగలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మన సిలిగురి కారిడోర్ చికెన్ నెక్కి దగ్గరగా ఒక ప్రాంతంలో ఎయిర్ బేస్ని అప్గ్రేడ్ చేస్తుంది. ఒకసారి మీరు ఈ మ్యాప్ని చూసినట్టయితే మన సిలిగురి కారిడోర్కి చాలా దగ్గరలో ఒక ఎయిర్ బేస్ ఉంది. దాని పేరే లాల్ ముండ్రత్ ఎయిర్ బేస్. దీన్ని బంగ్లాదేశ్ అప్గ్రేడ్ చేస్తుంది. అక్కడ ఒక అడ్వాన్స్ డిఫెన్స్ రాడార్ని ఇన్స్టాల్ చేస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ రాడార్ అనేది శత్రు దేశాలపైన నిఘా ఉంచడానికి ఉపయోగించేది. దీంతో వీళ్ళు మన ఇండియాలో ఎటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మన మిసైల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ ఫైటర్ జెట్స్ అన్నీ ఎక్కడెక్కడ డిప్లాయ్ అయి ఉన్నాయి, ఇండియన్ మిలిటరీ ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఆపరేషన్ చేస్తుంది అనే విషయాన్ని మానిటర్ చేయవచ్చు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఎయిర్ బేస్ని అప్గ్రేడ్ చేయడానికి బంగ్లాదేశ్కి చైనా హెల్ప్ చేస్తుంది. రీసెంట్లీ బంగ్లాదేశ్ ఆర్మీ అఫీషియల్స్ అండ్ చైనా ఆర్మీ అఫీషియల్స్ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో బంగ్లాదేశ్ చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఇదంతా చూసిన ఇండియా బంగ్లాదేశ్కి క్లియర్గా అడిగింది, మీరు మా సిలిగురి కారిడోర్కి దగ్గరలో ఎయిర్ బేస్ని అప్గ్రేడ్ చేస్తున్నారా? అది మిలిటరీ అప్గ్రేడేషన్ లాగా మాకు అనిపిస్తుంది. మీరు మీ మిలిటరీని ఇక్కడ ఏమైనా డిప్లాయ్ చేస్తున్నారా అని అడిగింది. దానికి బంగ్లాదేశ్ ఏం ఆన్సర్ ఇచ్చిందో తెలుసా? అయ్యో అదేం లేదండి, మేము అక్కడ మిలిటరీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ పెట్టట్లేదు, ఇండియాకు అగెన్స్ట్గా ఎటువంటి మిలిటరీ యాక్టివిటీ అక్కడ జరగట్లేదు అని చెప్పింది. ఒకవేళ మిలిటరీ అప్గ్రేడేషన్ అక్కడ జరగట్లేదు అన్నప్పుడు మరి డిఫెన్స్ రాడార్ని అక్కడ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నట్టు? అలాగే రీసెంట్గా మన ఇండియాకు చెందిన కొంతమంది మిలిటరీ అఫీషియల్స్ ప్రజెంట్ బంగ్లాదేశ్ ఆర్మీ లీడర్ అయిన వకార్ జమాన్ని ఇదే ఎయిర్ బేస్లో కలిశారు. అయితే ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన మన మిలిటరీ గమనించిన విషయం ఏమిటంటే ఆ మీటింగ్ జరుగుతున్నంతసేపు అక్కడ కన్స్ట్రక్షన్ని పూర్తిగా ఆపేశారు. అంటే వీళ్ళు అక్కడ ఏదో ఖచ్చితంగా హైడ్ చేస్తున్నారు, ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మన ఇండియాకు క్లియర్గా అర్థమైంది, ఈ మొహమ్మద్ యూనస్ మనకు అగెన్స్ట్గా ఏదో కుట్ర చేస్తున్నాడు అని. దీని వెనుక పాకిస్తాన్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతున్నాయి.
అందుకే మన ఇండియా బంగ్లాదేశ్కి రెస్పాన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. రీసెంట్గానే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్గా, మొహమ్మద్ యూనస్, నువ్వు భారత్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, వాచ్ యువర్ వర్డ్స్. మేము బంగ్లాదేశ్తో యుద్ధం చేయాలి, గొడవ పడాలి అనుకోవట్లేదు, కానీ మీరు ఎక్స్ట్రాలు చేస్తే ఖచ్చితంగా మా సైడ్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది. రీసెంట్గా పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో మీరు గమనించారు. అదే పరిస్థితి మీకు పట్టవచ్చు అనేలాగా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ యూనస్ పాకిస్తాన్తో కలిసి మన సిలిగురి కారిడోర్ని టార్గెట్ చేస్తున్నాడు అని క్లియర్గా అర్థమై మన ఇండియా ఈ ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది, దాన్ని మరింత అప్గ్రేడ్ చేసింది. అంటే మన భారత ప్రభుత్వం ఇదిగో ఈ సిలిగురి కారిడోర్ ప్రాంతంలో మరో 3 గ్యారిసన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. గ్యారిసన్స్ అంటే ఒక అతిపెద్ద మిలిటరీ క్యాంప్. అందులో మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 30,000 సైనికులు ఉంటారు. అలాంటివి కేవలం ఈ సిలిగురి కారిడోర్ ప్రాంతంలోనే 3 ఏర్పాటు చేయబోతున్నాము. అలాగే ఈ బంగ్లాదేశ్ మైండ్ సెట్ కూడా పాకిస్తాన్ లాంటిదే కాబట్టి మన ఇండియా ముందు నుంచే ఈ ప్రాంతంలో ఒక S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి పెట్టింది. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ని చిత్తు చేసింది. పాకిస్తాన్కే చుక్కలు చూపించిన ఆ టెక్నాలజీ బంగ్లాదేశ్ని ఏం చేస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ కొత్తగా ఏర్పడే 3 గ్యారిసన్స్ వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఒకవేళ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కలిసి మన సిలిగురి కారిడోర్ ప్రాంతంలో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే వితిన్ మినిట్స్లో 1000 మంది మన భారత ఆర్మీలు అక్కడ రెడీ అయిపోతారు. అలాగే ఈ గ్యారిసన్స్లో అడ్వాన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఆల్వేస్ రెడీగా ఉంటాయి. అవి వెంటనే మన ఆర్మీకి సప్లై చేయవచ్చు. చాలా ర్యాపిడ్గా శత్రువులకు స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ మరింత టైట్ అవుతుంది. బంగ్లాదేశ్ బార్డర్ని మానిటర్ చేసేది మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇక్కడ గ్యారిసన్స్ ఏర్పాటు చేయడం వల్ల మన ఆర్మీ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి మంచి స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండూ కలిసి బంగ్లాదేశ్ని మరింత స్ట్రాంగ్గా ఎదుర్కోవచ్చు. ప్రజెంట్ మీరు మన ఇండియా మ్యాప్ని చూస్తే ఈ సిలిగురి కారిడోర్ మన ఇండియాకు ఉన్న అతిపెద్ద వీక్నెస్. అందుకే నేను అనుకునేది ఏమిటంటే, మనం ఈ సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయాలి. అలా చేయాలి అంటే బంగ్లాదేశ్ మ్యాప్ని మీరు క్లియర్గా గమనిస్తే పైన ఉన్న ఈ భాగం బంగ్లాదేశ్కి తలలాగా కనిపిస్తుంది. మనం ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తే మన ఇండియాకు వీక్నెస్ లేకుండా పోతుంది. అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో మన కనెక్షన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియా చేత భారీగా తన్నులు తిన్న తర్వాత కూడా పాకిస్తాన్లో మార్పు రాలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్ని కూడా తన్నులు తినేలాగా మనపై రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఈ సిలిగురి కారిడోర్ ప్రాంతంలో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ తల లేసిపోతుంది. మనకు స్ట్రాటజికల్గా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు మన ప్రాంతాల్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినప్పుడు మనం వాళ్ళ ప్రాంతాల్ని ఆక్యుపై చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నేను అలా 100% జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇండియా బంగ్లాదేశ్కి ఇండైరెక్ట్గా అనేక వార్నింగ్లు ఇస్తుంది. 1 ఈ గ్యారిసన్స్ని ఏర్పాటు చేయడం. 2 మన ఇండియా బంగ్లాదేశ్ చుట్టూ చాలా ప్రాంతాల్లో నోటమ్ రిలీజ్ చేసింది. అంటే ఆ ప్రాంతాల్లో ఇండియన్ మిలిటరీ తమ వెపన్స్ని పవర్ని డిస్ప్లే చేయబోతుంది, మిలిటరీ ఎక్సర్సైజ్లు చేయబోతుంది. ఒకసారి మీరు ఈ మ్యాప్ని చూసినట్టయితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో నవంబర్ 13 నుంచి 20 వరకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారీ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది. అలాగే నవంబర్ 13 నుంచి 20 వరకు ఇదిగో ఈ సిక్కిం ప్రాంతంలో చేయబోతున్నారు. సేమ్ అదే టైంలో బంగ్లాదేశ్ కింద బే ఆఫ్ బెంగాల్లో భారీ మిలిటరీ ఎక్సర్సైజ్ జరగబోతుంది. మరి బంగ్లాదేశ్ ఈ వార్నింగ్స్కి ఏమైనా వెనక్కి తగ్గిందా అంటే కొద్దిగా రియాక్షన్ వాళ్ళలో కనిపిస్తుంది. జాకిర్ నాయక్, ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక ముస్లిం ప్రీచర్. ఇతను ఇచ్చే స్పీచ్ల కారణంగా యువకులు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉగ్రవాదులుగా మారుతున్నారు అని ఇతన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాన్ చేశాయి. అందులో మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ కూడా ఉంది. ఇండియాలో ఇతనిపైన చాలా కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులు, యూత్ని రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చిన కేసులు ఉన్నాయి. ఎక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఇతన్ని అరెస్ట్ చేస్తుందో అని ఇతను ముందుగా దుబాయ్కి పారిపోయాడు. అక్కడి నుంచి మలేషియాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాడు. అయితే రీసెంట్గా మలేషియా గవర్నమెంట్ కూడా ఇతన్ని ఇండియాకు ఎక్స్ట్రాడైట్ చేస్తాము అని ఒప్పుకుంది. త్వరలోనే ఇతన్ని ఇండియాకు తీసుకువచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు నేను ఇతని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే
రీసెంట్గా ఈ మొహమ్మద్ యూనస్ జాకిర్ నాయక్ని పిలిచి తమ దేశంలో ఒక 30 రోజుల పాటు డిఫరెంట్ లొకేషన్స్లో స్పీచ్లు ఇప్పించాలి అనుకున్నాడు. దాంతో బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ వాళ్ళలాగే మరింత రాడికలస్గా మారుతారు. అయితే ఇండియా నుంచి వచ్చిన స్ట్రాంగ్ రియాక్షన్ చూసి ఇప్పుడు యూనస్ జాకిర్ నాయక్ ప్రోగ్రామ్ని మొత్తం క్యాన్సిల్ చేశాడు. అతన్ని బంగ్లాదేశ్కు రాకూడదు అని కూడా చెప్పేశాడు. అయితే సేమ్ ఇదే విషయం పైన ఇంకో థియరీ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిరోజు చంపుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద ఉగ్రవాదుల్ని అన్నోన్ గన్మెన్లు ఎలిమినేట్ చేస్తున్నారు. సేమ్ అలాగే రీసెంట్గా బంగ్లాదేశ్లో అమెరికాకు చెందిన ఒక సిఐఏ ఏజెంట్ని ఎవరో లేపేశారు. ఈ సిఐఏ ఏజెంట్ బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడు అంటే ఇతను మన మోడీ గారిని టార్గెట్ చేయడానికి వచ్చాడు. ఆ టాపిక్ పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. అయితే ఈ జాకిర్ నాయక్ టీంకి తెలిసిందేమిటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని లేపుతుంది, అలాగే బంగ్లాదేశ్లో సిఐఏ ఏజెంట్ని చంపింది భారత సీక్రెట్ ఏజెన్సీ రా అని. అలాంటి వాళ్ళని లేపేసిన భారత సీక్రెట్ ఏజెంట్లు జాకిర్ నాయక్ని చాలా ఈజీగా లేపేయవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. అందుకే మనోడు భయపడిపోయి బంగ్లాదేశ్ ట్రిప్ని క్యాన్సిల్ చేశాడు అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇండియా వార్నింగ్కి బంగ్లాదేశ్ భయపడ్డట్టు కొన్ని రియాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలా అని మనం వీళ్ళను ఊరికే వదిలేయరాదు. నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే మీరు ఇక్కడ బంగ్లాదేశ్ మ్యాప్ని చూస్తే వీళ్ళ చుట్టూ మనమే ఉన్నాము. అండ్ బంగ్లాదేశ్ మన దేశంలో ఒక రాష్ట్రమంతా మాత్రమే ఉంటుంది. అయినా వీళ్లకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది? రీసెంట్గానే మేము సూపర్ పవర్ అని చెప్పుకునే పాకిస్తాన్ని మన మిలిటరీ చుక్కలు చూపించింది. వాళ్ళ దేశంలోకి దూరి మన మిసైల్స్ వాళ్ళ 9 ఎయిర్ బేస్లను బూడిద చేసింది. ఇది చూశాక కూడా బంగ్లాదేశ్కి బుద్ధి రావట్లేదు. ఇకపై కూడా ఈ మొహమ్మద్ యూనస్ ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం, ఇలాంటి గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్లను ప్రమోట్ చేయడం చేస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ మ్యాప్లో పైన ఉన్న భాగం మొత్తం ఇండియాలో మర్జ్ అవుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే వినాశనం దగ్గర పడ్డప్పుడు మన తెలివితేటలు మనకే అగెన్స్ట్గా పనిచేస్తాయి. యూనస్ గాడి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన ఇండియాకు ఉన్న వీక్ స్పాట్ సిలిగురి కారిడోర్ని స్ట్రాంగ్ చేయాలి అంటే మనకు బంగ్లాదేశ్ తలభాగం కావాలి. ఈ ప్రాంతాన్ని ఇండియా ఆక్యుపై చేస్తే ఎలా ఉంటుంది? అలా చేయడం కరెక్టా కాదా? పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి ఇండియాకు అగెన్స్ట్గా చేస్తున్న ఈ కుట్రను మన మిలిటరీ ఏ విధంగా ఎదుర్కొంటే బాగుంటుంది? మీ ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూస్తున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ చెప్తున్నాను, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇవి రెండు ప్రజెంట్ మన ఇండియాను బద్ధ శత్రువులుగా చూస్తున్నాయి. కాబట్టి మనకు కూడా వాళ్ళు శత్రువులే. అలాంటి మన శత్రువులకు మన దేశంలో ఉన్న ప్రజలు ఎవరైనా సపోర్టివ్గా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులుగా చెప్పబడతారు. అండ్ అలాంటి దేశద్రోహులు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు దురదృష్టవశాత్తు మన ఇండియాలో ఉన్నారు. కొంతమంది అయితే రోడ్లపైన ఈ బంగ్లాదేశ్ జెండాను, పాకిస్తాన్ జెండాను పట్టుకొని ఎగరేసుకుంటూ కనిపిస్తారు. అలాంటి లుచ్చగాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, మన శత్రు దేశాలకు సపోర్టివ్గా మాట్లాడినా, మన శత్రు దేశాల జెండాను పబ్లిక్గా ఎగరేసినా అది క్రైమ్. భారత చట్టం ప్రకారం మీ పైన సివియర్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీలో ఎవరికైనా అలాంటి ఉద్దేశం ఉన్నా, ఆలోచన ఉన్నా ఇప్పుడే మానే. అండ్ ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, మన దేశాన్ని కించపరుస్తూ శత్రు దేశాల్ని పొగుడుతూ ఎవరు మాట్లాడినా, అలాంటి వీడియో సోషల్ మీడియాలో మీకు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ విషయాన్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి లేదా లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. మన దేశాన్ని కాపాడేది కేవలం బార్డర్లో ఉన్న మన సైనికులు మాత్రమే కాదు, మనం కూడా ఇంటర్నల్గా ఉన్న శత్రువుల పని పట్టాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.